హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి నా పుట్టింట్లో నేను బోనాల పండుగ ఎలా జరుపుకున్నాను అనేది వీడియో అనమాట. సో ముందు రోజే మేము వచ్చాము, బోనం నెక్స్ట్ డే అన్నాక ముందు రోజు నైటే వచ్చామన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగే లేవాలి. సో పడుకుందాం. బాయ్, సీ యూ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇంకా మా మమ్మీ మా చెల్ల వాళ్ళు అందరూ లేచారనమాట. సో ఇంకా లేవంగానే ఇంకా పూజ గది మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మంచిగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. నేను లేవంగానే బయటికి అయితే వచ్చానమాట నేచర్ ఎంజాయ్ చేయడానికి. అప్పటికే ఇంకా మా చెల్లి తులసి దేవతకి పూజ అయితే చేస్తుంది, తర్వాత సూర్యదేవునికి కూడా చక్కగా హారతిస్తుంది అనమాట. బోనాల పండుగ ఎలా జరుపుకుంటాం మా పుట్టింట్లో అనేది ఈ వీడియో అనమాట. సో చూడండి మేము ఎలా జరుపుకుంటామో బోనాల పండుగ అనేది. సో మేము ఎప్పుడూ ఒక గిన్నెలో చేస్తుండే అనమాట. బోనంకి సపరేట్ ఒక గిన్నె ఉంటుండే. సో తర్వాత ఇక్కడ మేము ఈ చిన్న సర్వలలో చేస్తున్నాము. ఈ సర్వలు వచ్చేసి మేము ఐనవోల్ మల్లన్నకి వెళ్ళినప్పుడు అక్కడ మేము కొనుక్కొని అక్కడ బోనం చేసిన సర్వలు అనమాట. సో ఇదే సర్వలో చేసేద్దామని చెప్పి ఇంకా మా మమ్మీ అయితే ఇంకా మేము ముత్యాలమ్మ దేవతకి పెడుతున్నాం కాబట్టి పసుపన్నం అయితే పెడుతున్నాము ప్రసాదం. తర్వాత పైన చిన్న సర్వలనేమో బెల్లం శాఖ పోసినాం అనమాట. సో ఇలా మేమైతే బోనం ఇట్లా చేస్తాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మొత్తం మా పుట్టింట్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. మా పుట్టింట్లో బోనాల సందడి ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి వీడియో అనమాట. అండ్ మేము బోనం ఎక్కడ సమర్పిస్తామంటే నల్గొండ రామగిరిలో ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే చిన్నప్పటి నుంచి మేము అక్కడే బోనం సమర్పిస్తాం అనమాట. ప్రతిసారి నేనే ఎత్తుకుంటా. ఎంతైనా ఇంటికి పెద్ద బిడ్డ అంటే మహాలక్ష్మితో సమానం కదా, అందుకే నేనే ఎత్తుకుంటాను అనమాట. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అండ్ అమ్మవారికి కూడా శారీ తీసుకున్నాము. ప్రతిసారి మేము బోనంతో పాటు అమ్మవారికి చీర, పూలు, పండ్లు అండ్ గాజులు ఇవన్నీ పెడతామన్నమాట అమ్మవారికి. అండ్ మేము నాటుకోడి కూడా కోస్తాము. సో ఇదన్నమాట వీడియో, పూర్తిగా చూడండి. రావు తల్లి ముత్యాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే. రేణుకెళ్ళమ్మ తోరుకో రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుటియాల వంట గోలు కొండ ఎల్లమ్మ. పుత్తడవు రాజులో రేణుకెళ్ళమ్మ మొక్కు పుడకలే పంట మావురాల ఎల్లమ్మ. ఇక్కడ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా, అదే మన ఆనేశ్వరమ్మ గుట్ట అనమాట. మా ఇంటి ఎదురుగానే ఇట్లా బయటికి రాగానే మంచిగా కనిపిస్తుంది. అండ్ అక్కడ సూర్యుడు కూడా ఎప్పుడు అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని ఇట్లా పైకి వస్తాడనమాట. ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మా రియల్ సూపర్ హీరో మా నాన్న అంటే మాకు పంచప్రాణాలు. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, యాడికి పోతవు ఎల్లమ్మ, ఈగల్ల తల్లివే ఎల్లమ్మ. వారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, తీరొక్క పూజలు ఎల్లమ్మ. నాకు పోతల బట్టి నలుకప్పు పెట్టినవు, తెర్రి పోతల బట్టి జరకప్పు పెట్టినవు, కోడ నాగులతోని కొనకొంగు చుడితివే ఎల్లవే 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 ఈగల్ల తల్లివే. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, యాడికి పోతవు ఎల్లమ్మ, ఈగల్ల తల్లివే ఎల్లమ్మ. వారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, తీరొక్క పూజల ఎల్లమ్మ. ఐరేని కుండలు ఎల్లమ్మ, కిట్ల పట్నాలు ఎల్లమ్మ, బలమైన లగ్గంల ఎల్లమ్మ, నీకు బాషింగాలు గట్టి ఎల్లమ్మ. పచ్చాని పందిట్ల ఎల్లమ్మ, పాలకంకుల సీర ఎల్లమ్మ, గచ్చు అరుగుల మీద ఎల్లమ్మ, నీకు గవ్వల ఆటలు ఎల్లమ్మ. ఎండు ఖర్జూరాలు ఒంబియము, నీకు పండు తమలపాకు పచ్చగాయలు, నీకు ఎల్లవే 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 రేణుక ఎల్లువే. బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, కాడికి పోతవు ఎల్లమ్మ, ఈగల్ల తల్లివే ఎల్లమ్మ. వారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, మంగళారం నాడు ఎల్లమ్మ, తీరొక్క పూజల ఎల్లమ్మ.
కయ్యాలి గాడుపు ఎల్లమ్మ నువ్వు కయ్యాలు జయ్యకు ఎల్లమ్మ ఇయ్యాల రాత్రి ఎల్లమ్మ నువ్వు ఇంటి బయటకెళ్ళకెళ్ళమ్మ నువ్వు ఉర్మంగ ఎల్లమ్మ కంటి చూపుతో ఆపినవు ఎల్లమ్మ మెరుపులు మెరువంగ ఎల్లమ్మ నీ నవ్వుతో ఆపినవు ఎల్లమ్మ జడికి చెప్పదు జమిడిగా మోతాలు సింగపట్టులోన సామ్రాణి పొగలమ్మ ఎల్లవే 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 మా ఊరాలెల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఎయిగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక పూజలు ఎల్లమ్మ అరగించ నీకు ఎల్లమ్మ గడ్డ పెరుగు బువ్వ నీకు ఎల్లమ్మ కావాలని అడిగితే ఎల్లమ్మ నీకు కౌసు కూరలు దెద్దు ఎల్లమ్మ ఇంకో నెల్లకు ఎల్లమ్మ నీకు కమ్మటి తాటికల్ ఎల్లమ్మ ముదిరవ ఏళ్లకు ఎల్లమ్మ నీకు చల్లని పవనాలు ఎల్లమ్మ గుడిలో ఎల్లమ్మ గట్టోడ వెట్టకు గడిలోని ఎల్లమ్మ సరదులో వెట్టకు ఎల్లవే 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 రేణుక ఎల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ జాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ మంగుళారం నాడు ఎల్లమ్మ తీరక పూజలే ఎల్లమ్మ ఆ అమ్మ జారేటి జడలకు ఎల్లమ్మ జాజి పూలు నీకు ఎల్లమ్మ మెరిసేటి కురులకు ఎల్లమ్మ బొండు మల్లెల్లమ్మ ఎల్లమ్మ ఇంటి పొగలేస్తుంటే ఎల్లమ్మ ఉత్సవ ఉత్సవ సీకము ఎల్లమ్మ అరుపులు కేకలు ఎల్లమ్మ అర్ధరాత్రి పోతావు ఎల్లమ్మ పువ్వులు తిట్టావు కాటుగా తిట్టావు పసుపు పారానిక పగడాల పోగుతో ఎల్లవే 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 మా ఊరాలెల్లువే బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ అలా మా బోనాల పండుగ అయితే అయిపోయింది. మేము ఇక ఇంటికి రాగానే దన్న డ్రెస్ చేంజ్ చేసుకొని ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి అయితే వస్తున్నాం అనమాట. సో నేను మా డాడీ ఇంకా మా ఆయన మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి అయితే వస్తున్నాను. సో ఇంకా కొంచెం పనులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇలా స్టీల్ రాడ్ నేను ఒకటి షార్ట్ వీడియో పెట్టాను కదా, సో అందులో నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, చూడండి వెళ్ళి. సో ఇంకా రాగానే ఆనేశ్వరమ్మ గుట్ట మీద చుట్టూ నేను ఇట్లా నేచర్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. సో ఇంకా ప్రతిసారి నల్గొండకు వచ్చినప్పుడల్లా, మా ఇంటికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి అయితే వెళ్తాం అనమాట. తప్పకుండా శివయ్యకి మంచిగా పూజ చేసుకుంటాను. రాగానే ఫస్ట్ శివయ్య పాదాలు, ఆనేశ్వరమ్మ తల్లి పాదాలు కడిగి చక్కగా అలంకరిస్తాను. తర్వాత అక్కడ 2 గుండ్లం కింద అమ్మవారు ఉంటారు అనమాట, ఆనేశ్వరమ్మ తల్లి. సో అక్కడ కూడా మంచిగా క్లీన్ చేసి చక్కగా బొట్లు పెట్టి అక్కడ దీపం పెడతాను అనమాట తప్పకుండా. సో చాలామంది ఆనేశ్వరమ్మ గుట్ట మీదకి వస్తారు, శివయ్యకి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆనేశ్వరమ్మ తల్లి దగ్గర కూడా రావాలి, వచ్చి ఇక్కడ చక్కగా దేవతలందరికీ మంచిగా పూజ చేసి చక్కగా బొట్లు పెట్టి ఇక్కడ దీపం అయితే పెట్టి పూలతోని చక్కగా అలంకరించి దండం పెట్టుకోవాలన్నమాట. సో పేరులోనే ఉంది కదా ఆనేశ్వరమ్మ అని చెప్పి, ఆనేశ్వరమ్మ తల్లికి తప్పకుండా దర్శనం చేసుకొని చక్కగా పూజ చేసుకొని తర్వాత శివయ్యకి చక్కగా పూజ చేసుకోవాలన్నమాట. సో ఇంకా మేము రాగానే చక్కగా మేము అభిషేకాలు అయితే చేసుకున్నాము శివయ్యకి. సో మా దర్శనం అయితే పూర్తిగా అయిపోయిందనమాట, సంతృప్తిగా మంచిగా జరిగింది. తర్వాత ఇంకా మేము ఇంటికి రాగానే మా మమ్మీ పూరీలు, పెసరగారెలు ఇవన్నీ చేసిందనమాట. ఇంకా రాగానే కొంచెం ఫస్ట్ ప్రసాదం తినాలి కదా, సో ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా నాటుకోడి మా మమ్మీ చేసింది. సో ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. సో అందరం కలిసి కూర్చొని మంచిగా తిన్నాము. సో మా మమ్మీ మటన్ చేసింది అండ్ నాటుకోడి కూర చేసింది. ఎంతైనా అమ్మ చేతి వంట మాటలో చెప్పలేము, అది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన అమృతంలాగా ఉంటుంది. సో ఇంకా చక్కగా మేము తినేసి కొద్దిసేపు మంచిగా టైంపాస్ చేసుకున్నాం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వి లవ్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.